కెమికల్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల భూమిలో న్యాచురల్గా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా చనిపోవడం వల్ల మొక్కలు పెరగడం జరగదు. కెమికల్స్ వాడడం వల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. మనుషులకి, ఇతర జంతువులకి క్యాన్సర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆర్గాన్ డ్యామేజెస్, న్యూరలాజికల్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్ లాంటి భయంకర హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి భయంకరమైన ఆరోగ్య సమస్యలు రాకుండా కెమికల్స్ లేని ఆర్గానిక్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. భూమిలో ఉండే సూక్ష్మ జీవులు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వాడడంలో జోహాన్ క్యూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని చాలా ఈజీగా తక్కువ కాస్ట్లో ఇంట్లోనే దొరికే వాటితో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో జోహాన్ క్యూ మెథడ్లో ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేస్తారు, మొక్కలకి ఎలా వాడాలి, ఎఫ్ఎఫ్జే వల్ల లాభాలు ఏంటి తెలుసుకుందాము. మార్కెట్లో కొన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్కి కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ హార్మోన్స్ వాడి పండిస్తారు కాబట్టి టేస్ట్ కరెక్ట్గా ఉండదు. సో మనం మన గార్డెన్లో పండించే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి జోహాన్ క్యూ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో ఎఫ్ఎఫ్జే ఇచ్చినప్పుడు హార్వెస్ట్లో వచ్చిన కలరు, సైజు, టేస్ట్ అన్నీ కరెక్ట్గా పండించవచ్చు. ఎఫ్ఎఫ్జే ఎందుకు వాడాలి అంటే ఏ ఫ్లవర్కైనా, ఫ్రూట్కైనా వాటి యొక్క న్యాచురల్ కలర్, టేస్ట్ కరెక్ట్గా ఉండడానికి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ లిక్విడ్స్ని వాడతాము. ఎఫ్ఎఫ్జే తయారు చేసే మెథడ్లో ఏవైనా స్వీట్ టేస్ట్ ఉండే ఫ్రూట్స్ మాత్రమే వాడతారు. బనానా, పపాయ, మ్యాంగో ఇలాంటివి బాగా పండినవి మాత్రమే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ నేను అరటిపండు, జామ, పపాయ ఫ్రూట్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కంటైనర్లోకి వేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో పపాయ, బనానా, పైనాపిల్, పోమగ్రెనేట్, గ్రేప్స్ లాంటి తీయటి పండ్లు మాత్రమే యూస్ చేస్తాము. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పండినవి ఉండాలి. మార్కెట్లో మనకి బాగా పండి మెత్తగా అయిపోయి పండ్లు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఎఫ్ఎఫ్జే తయారు చేయడానికి మనకు కావాల్సినవి ఒక ప్లాస్టిక్ ఎంటీ కంటైనర్ నీట్గా ఉండాలి. నీట్గా హైజీనిక్గా వాటర్తో కడిగేసి ఒక 1 అవర్ డ్రై చేసిన తర్వాత ఎఫ్ఎఫ్జే ప్రిపరేషన్కి యూజ్ చేయవచ్చు. మనం ప్లాంట్స్కి చాలా మంచి ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాం కాబట్టి హైజీనిక్గా తయారు చేసుకోవాలి. బాగా పండిన ఫ్రూట్స్ మాత్రమే ఫర్మెంటేషన్కి ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ పండిన ఫ్రూట్స్లో న్యూట్రిషన్ అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఫర్మెంటేషన్ ఈజీగా స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న ముక్కలు ఎందుకు కట్ చేయాలి అంటే బ్రేక్ డౌన్ అయ్యి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే పండిన ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకొని యూజ్ చేస్తాము. కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపి ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంతే ఈక్వల్ వెయిట్ బెల్లం తీసుకోవాలి. సో సపోజ్ మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ 1 kg ఉన్నాయనుకోండి, బెల్లం కూడా 1 kg తీసుకోవాలి. ఫ్రూట్స్, బెల్లం అన్నీ కలిపి బాగా మిక్స్ చేసేసి కలిపినప్పుడు జ్యూస్ లాగా తయారవుతుంది. అప్పుడు ఫర్మెంటేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రూట్లో ఉన్న న్యూట్రిషన్ కూడా ఇమ్మీడియట్గా ఎక్స్ట్రాక్ట్ అయ్యి తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట. 20 days తీసుకునే టైమ్ 15 days, 14 daysలో తయారైపోతుంది అనమాట ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. ఎఫ్ఎఫ్జే వాడడం వల్ల ప్లాంట్స్కి యూజ్ ఏంటో తెలుసుకుందాము. సమ్మర్లో మనం ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు ఎంత హెల్తీగా, రిఫ్రెషింగ్గా ఉంటుందో ఎఫ్ఎఫ్జే తయారు చేసినప్పుడు చాలా రకాల ఫ్రూట్స్ని యూజ్ చేస్తాం కాబట్టి చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. అండ్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా, రిఫ్రెషింగ్గా చాలా బాగుంటాయి అన్నమాట. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బ్రాంచెస్ బాగా గ్రో అవుతాయి అండ్ ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అందుతాయి అన్నమాట ప్లాంట్స్కి. సడన్ వెదర్ చేంజెస్ని కూడా ఈజీగా తట్టుకోగలుగుతాయి ప్లాంట్స్. హార్వెస్ట్ కూడా ఎక్కువ రావడం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు చాలా పెద్దగా గ్రో అవుతాయి అండ్ క్రాప్ షైనీ ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బయట మార్కెట్లో తీసుకున్న
వెజిటేబుల్స్ టేస్ట్ కన్నా కూడా మనం ఇంట్లో న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో ఎఫ్ఎఫ్జే లాంటివి యూస్ చేసి పండించుకున్న హార్వెస్ట్లో చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఎట్లాంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండానే న్యాచురల్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చూసినట్లయితే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి వాటి టేస్ట్ అనేది ఉండదు. సో మనం కెమికల్స్ యూస్ చేయకుండా పెంచుకున్న న్యాచురల్ ఆర్గానిక్ హార్వెస్ట్ వల్ల ఫ్రూట్స్కి న్యాచురల్ టేస్ట్ అనేది వచ్చి చాలా బాగుంటాయి. సో న్యాచురల్గా వాటికి ఉండే ఫ్లేవర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనం ఇలా కంటైనర్లో తీసుకున్న ఫ్రూట్స్ అండ్ బెల్లం మిక్స్ని ఒక హైజెనిక్ డ్రై క్లాత్ని యూజ్ చేసి మూతలాగా కట్టేసుకోవాలి. ఆక్సిజన్ ఫ్లో ఈజీగా ఉండడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. గాలి వెలుతురు ఈజీగా లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి. అండ్ పురుగులు కూడా లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఈ మిక్స్ని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ప్లాస్టిక్ స్పూన్ లేదా వుడెన్ స్పూన్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆక్సిజన్ పాస్ అయ్యి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. అండ్ బ్లాక్ ఫంగస్ లాంటి బూజు లాంటివి కూడా రావడం ఉండదు. ఎఫ్ఎఫ్జే 14 డేస్లో రెడీ అయిపోతుంది. ఎలా వాడాలి అంటే 15th డే నుంచి ఫోలియర్ స్ప్రే చేయొచ్చు, సాయిల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. ప్లాంట్ సైజ్ని బట్టి 1 లీటర్ వాటర్కి చిన్న ప్లాంట్స్కి అయితే 1 to 2 ml ఎఫ్ఎఫ్జే కలపాలి. లేదా పెద్ద ప్లాంట్స్కి 2 to 5 ml వరకు కలపొచ్చు అనమాట. సో ఎఫ్ఎఫ్జే వాడడం వల్ల హార్వెస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎఫ్ఎఫ్జే ప్రిపేర్ చేసి మీ హార్వెస్ట్కి ప్లాంట్స్కి వాడుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.